భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చలో పాల్గొన్న మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నాయకులు గంటన్నర పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశం లోతుగా పలు అంశాల వారీగా చర్చించారు. నేతలు ఎమ్మెల్సీ పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలలో మన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వారి వారి నియోజకవర్గాలలో గట్టిగా పనిచేయాలని సూచించారు. జీవన్ రెడ్డి తాను పోటీకి సిద్ధంగా ఉంటే ఆయనకే మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేయాలని, లేని పక్షంలో కులం, జిల్లాలు అన్ని పరిగణలోకి తీసుకుని అన్ని అంశాలను ఆలోచించి అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని సూచించారు. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రణాళిక తయారు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి విజయం సాధించేలా చర్యలు చేపట్టాలని నాయకులకు మహేష్ కుమార్ గౌడ్ పలు సూచనలు చేశారు. జీవన్ ఇప్పుడు జరిగిన మీటింగ్లో సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా యునానిమస్గానే జీవన్ అన్న పోటీ చేయాలని చెప్పి హైకమాండ్కు రిక్వెస్ట్ చేసినాం. జీవన్ రెడ్డి గారితో మాట్లాడి అయితే దానికి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి రేపేళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏఐసీసీ వాళ్ళు కూర్చొని మరి జీవన్ రెడ్డి గారా ఇంకా ఎవరా అది కానీ కమిటీ మెంబర్స్ మాత్రం యునానిమస్గా ఇలా పాల్గొన్న వాళ్ళు జీవన్ రెడ్డి గారికి మళ్ళీ ఒక అవకాశం కావాలా, జీవన్ రెడ్డి గారు మీరు పోటీ చేస్తే బాగుంటుంది మా రిక్వెస్ట్ అని చెప్పినాం. బట్ ఈ రిక్వెస్ట్ అండ్ క్యాండిడేట్ గారిది ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది కాంగ్రెస్ పార్టీలో మీకు తెలిసిందే. ఏదైనా హైకమాండ్ డిసిషన్ కావాలా, ఈ నిర్ణయం హైకమాండ్కు వదిలేశారు. దాని మీద ఒక కమిటీ ఇవి అవుతుంది. ఈరోజు ఈ సమావేశంలో ఏంటంటే 23 నవంబర్